ఈ వీడియోలో ఫజీ నంబర్స్ ఇంకా ఫజీ లాజిక్ గురించి చూద్దాం. ఫజీ నంబర్స్ అంటే ఇప్పుడు ఫజీ లాజిక్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, డిగ్రీ ఆఫ్ ట్రూత్ని రిప్రజెంట్ చేస్తుంది ఫజీ లాజిక్. బిట్వీన్ రేంజ్ ఏంటి ఉంటుంది, 0 to 1 మిడిల్లో నంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫజీ నంబర్స్ ఇప్పుడు సపోజ్ అబౌట్ 10 అనుకున్నాం. ఒక ఫజీ సెట్ని రిప్రజెంట్ చేయాలంటే అబౌట్ 10కి ఇప్పుడు 8కి 0.3, 10 అంటే 1.0, 9 అంటే 0.6, 11 0.6, 12 అంటే 0. ఇవి ఉన్నాయి చూసినా, వీటినే ఫజీ నెంబర్స్ అంటారు. ఓకేనా, ఇది డిసిజన్ మేకింగ్లో కంట్రోల్ సిస్టంలో వాడతారు. ఈ ఫజీ నెంబర్స్ దేని పనికి వస్తాయి, ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు వెదర్ ఆట్ ఉందంటే 0.6%, 0.6 ఆట్ ఉందని చెప్తుంది ఫజీ సిస్టమ్. సో అట్లా కొంచెం చెప్పడానికి ఒక నెంబర్ కావాలి కదా, అందుకే ఈ ఫజీ నెంబర్నే వాడుతుంది. ఆఫీస్ ద వెదర్ అంటే 0.7 కూల్ అంటుంది. అట్లా ఆ 0.7 అనేది ఫజీ నెంబరు. అది ఆ 0.7 ఏం రిప్రజెంట్ చేస్తుంది, అన్సర్టనైటీని అప్రాక్సిమేట్ న్యూమరిక్ వాల్యూ ఉంటుంది చూసిన. ఒక ఫజీ లాజిక్ రిప్రజెంట్ చేయడానికి ఒక అప్రాక్సిమేట్ న్యూమరిక్ వాల్యూ కావాలంట. ఆ అప్రాక్సిమేట్ న్యూమరిక్ వాల్యూనే ఫజీ నెంబర్ అంటారు. ఫజీ లాజిక్లో ఫజిఫైయర్, డిఫజిఫైయర్, రూల్ బేస్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంజిన్ ఉంటుంది. ఇది మనకు ఫజీ లాజిక్ ఒక ఆర్కిటెక్చర్. సో ఈ ఫజిఫైయర్ ఏం చేయాలంటే క్రిస్పీ సెట్ ఉన్నాకో, ఒక క్రిస్పీ ఇన్పుట్ ఉన్నాకో, ఆ క్రిస్పీ ఇన్పుట్ని ఫజీ లాజిక్లోకి మారుస్తుంది. డిఫజిఫైయర్ ఏం చేస్తుంది, ఈ అంత చేసుకున్నాక ఫజీ లాజిక్ ఉంటుంది. మళ్ళీ అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, క్రిస్పీ అవుట్పుట్ ఇవ్వాలి. కాబట్టి ఆ ఫజీ లాజిక్ని మళ్ళీ క్రిస్పీ అవుట్పుట్లోకి మారుస్తుంది డిఫజిఫైయర్. ఈ ఫజీ సిస్టంలో రాసే రూల్స్ అన్నీ ఫజీ రూల్ బేస్డ్ ఉంటాయి. సో ఈ ఫజీ లాజిక్ ఏం అలో చేస్తుంది, మన మనుషుల్లో ఎట్లా చెప్తాము డిగ్రీ ఆఫ్ ట్రూత్ని అట్లా చెప్పడానికి ట్రై చేస్తుంది. సో ఇలా ఇట్ బేస్డ్ ఆన్ ఫజిఫికేషన్, రూల్ ఎవాల్యుయేషను. ఈ రూల్ ఎవాల్యుయేషన్ అయిపోయినాక అవుట్పుట్స్ వస్తాయి. ఆ అవుట్పుట్స్ అన్నింటినీ అగ్రిగేట్ చేస్తాం, తర్వాత డిఫజిఫై చేస్తాం. సో ఇప్పుడు ఒక టెంపరేచర్ వార్మ్ 0.7, అప్పుడు డెన్ ఫ్యాన్ స్పీడ్ మీడియం 0.6. సో ఇది ఒక ఇఫ్ డెన్ అనే ఒక రూల్ ఉంటుంది. ఇది ఎక్కడ రూల్ ఎవాల్యుయేషన్ లోపల ఉంటుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ 0.7 అనే ఇన్పుట్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీడియం ఫ్యాన్ స్పీడ్ అనేది 0.6 అవుతుంది. దీన్నే ఫజీ రూల్ అంటారు, ఇఫ్ డెన్ రూల్. ఇట్లా రూల్స్ ఉంటాయి.